సో ఫ్రెండ్స్ వెల్కమ్. సో ఏంటంటే మనం సింపుల్గా ఇన్వెస్ట్మెంటు లేదా ట్రేడింగ్ అనేది ఎలా చేయొచ్చు అనేది ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే 3 కేటగిరీలు ఉంటాయి. సో ఎనీహౌ చాలామంది ఏంటంటే షార్ట్ టర్మ్ ట్రేడింగ్ కోసం లేదా షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం మార్కెట్లోకి వస్తుంటారనమాట. అలాంటప్పుడు మీరేంటంటే చూడండి, ఎప్పుడు కూడా పర్టికులర్ స్టాక్ అనేది డిమాండ్ వల్ల పైకి వెళ్తూ ఉంటుంది. డిమాండ్ లేనప్పుడు ఏంటంటే ఆ పర్టికులర్ స్టాక్ అనేది కిందకు వస్తుంటుంది ఫ్రెండ్స్. సో పర్టికులర్ స్టాక్లో మనం ఇన్వెస్ట్ చేసేటప్పుడు దానికి డిమాండ్ ఉందా లేదా అనేది మనం క్లియర్గా చెక్ చేసుకోవాలి. సో ఎలా తెలుస్తుంది అంటే ఫ్రెండ్స్, వెరీ సింపుల్గా మీరు స్టాక్స్ అనేది వాచ్ లిస్ట్లో పెట్టుకొని లాస్ట్ 3 monthsలో టాప్ గెయినర్స్ లిస్ట్ అనేది చెక్ చేసుకోండి, సార్ట్అవుట్ చేయండి. దాంట్లో ఒక 5 to 10 స్టాక్స్ అనేది మీరు వాచ్ లిస్ట్ పెట్టుకొని వాటిని మాత్రమే అబ్జర్వ్ చేసి వాటిలో ఏదైనా టెక్నికల్గా మీకు ఏదన్నా బ్రేక్అవుట్లు కానీ, ఓకే, లైక్ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్స్, లేకపోతే హారిజంటల్ రెసిస్టెన్స్ లెవెల్ బ్రేక్అవుట్లు, లేదా క్యాండిల్స్టిక్ ఫార్మేషన్స్ అలా కనిపించినప్పుడు ఏంటంటే వాటిలో మీరు అనేది ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఎప్పుడైతే లాస్ట్ 3 monthsలో టాప్ గెయినర్స్లో ఉన్నాయంటే వాటిలో ఏంటంటే టెంపరీగా డిమాండ్ అనేది క్రియేట్ అవుతుంది. ఆ డిమాండ్ని మనం ఐడెంటిఫై చేసి వాటితో పాటు ఇన్వెస్ట్ చేస్తే బెస్ట్ రిజల్ట్స్ అనేది వచ్చే అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం మనం షార్ట్ సైడ్ ఉండాలనుకుంటున్నాం అనుకోండి, లాస్ట్ 3 months కానీ 6 months కానీ డేటా అనేది తీసుకొని స్టాక్స్ని మనం సార్ట్అవుట్ చేసుకున్నప్పుడు టాప్ లూజర్స్ ఏవైతే వస్తున్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ 3 monthsలో కొన్ని స్టాక్స్ అనేది 20%, 30% అనేది పడిపోయినాయి అనుకోండి ఫ్రెండ్స్. దాంట్లో బయింగ్ ఆపర్చునిటీ కంటే కూడా షార్టింగ్ ఆపర్చునిటీ మాత్రమే చూసుకోవాలి. ఎందుకంటే ఆ స్టాక్ అనేది సెల్లింగ్ మోడ్లో ఉంది అండ్ సెల్లింగ్ ప్రెషర్లో ఉంది కాబట్టి దాంట్లో మనం ఏంటంటే షార్ట్ ఆపర్చునిటీ అనేది ఇనిషియేట్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఏంటంటే ఫ్రెండ్స్, మనం షార్ట్ టర్మ్ గెయిన్స్ కోసం ఏంటంటే స్వింగ్ ట్రేడింగ్ లాగా దీన్ని యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్, మీరు కొంచెం యాక్టివ్గా చేయగలిగితే ఆప్షన్స్ అనేది యూస్ చేసుకొని ఆప్షన్స్లో కూడా మంచి మంచి రిటర్న్స్ అనేది వచ్చే అవకాశం ఉంది. మంత్లీ 2% కానీ 3% కానీ ఈ విధంగా టార్గెట్ పెట్టుకొని పెద్ద గ్రీడీ అనేది వెళ్లకుండా ఈ యొక్క ఆప్షన్ స్ట్రాటజీస్, సింపుల్ స్ట్రాటజీస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రాంగలు, ఓకే. సో దాన్నే మనం కొంచెం అడ్జస్ట్ చేసుకుంటే బటర్ఫ్లై కానీ, ఐరన్ కాండోర్ కానీ, ఐరన్ ఫ్లై కానీ ఈ విధంగా ఏంటంటే సింపుల్గా కూడా మనం 2-3% అనేది టార్గెట్ చేసుకోవచ్చు మంత్లీ. చూడటానికి 2-3% అనేది చాలా ఈజీగా అనిపిస్తుంది. బట్ మీరు కన్సిస్టెన్సీగా తీసుకుంటూ ఉంటే ఒక 2-3 yearsలో మీ క్యాపిటల్ అనేది చాలా బిగ్గరగా అయిపోద్ది. మీరు కూడా ఇమాజినేషన్ చేసుకోలేరు, అరే ఇంత పెద్ద క్యాపిటల్ కార్పస్ అనేది మనకి రెడీ అయిపోయిందని చెప్పేసి. బట్ ఏంటంటే దీనికి కావాల్సింది ఏంటంటే మనకి ఒక కన్సిస్టెన్సీ కావాలి, ఒక లాంగ్ విజన్తో వెళ్ళాలన్నమాట. అంటే 1 dayలోనే మనం ఒక 100%, 200% రిటర్న్ తీసుకోవాలన్న ఆలోచన కాకుండా లాంగ్ టర్మ్లో మనం సర్వైవ్ అవ్వాలి, మన క్యాపిటల్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి ఫస్ట్ పాయింట్. దాని తర్వాత క్యాపిటల్ని చిన్న చిన్నగా యూస్ చేసుకొని 2%, 3%. సో ఫర్ ఎగ్జాంపుల్ 2% లీస్ట్లో తీసుకున్న ఫ్రెండ్స్, మనకి సంవత్సరానికి 24% గ్రోత్ అనేది ఉంటుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం 10 lakhs పెట్టుకుంటే 2.4 lakhs రిటర్న్ అనేది రావడం జరుగుతుంది, ఓకే. సో ఎనీహౌ ఏంటంటే ఆ యొక్క వచ్చిన అమౌంట్ని మళ్ళీ యాడ్ చేసుకొని ఆ కంపౌండ్ అనేది చేసుకుంటూ వెళ్ళిపోతుంటే మీకు ఏంటంటే 2, 3, 4 years, 5 yearsలో మీ క్యాపిటల్ చాలా పెద్ద క్యాపిటల్ అవుతుంది. దేర్ ఈజ్ నో డౌట్. చాలామంది ఎక్స్పర్ట్స్ అండ్ పెద్ద పెద్ద క్యాపిటల్ ఉన్న వాళ్ళు ఏంటంటే ఇదే పద్ధతి ఫాలో అవుతారు. అండ్ దీన్ని ఎలా ట్రీట్ చేస్తారంటే ఒక బిజినెస్ లాగా ట్రీట్ చేస్తారు. ఆబ్వియస్గా ట్రేడింగ్ అనేది ఒక సీరియస్ బిజినెస్. అది మనం ఏదైతే ఒక షాప్కి రెనోవేషన్ చేయించి మళ్ళీ గుడ్ విల్ ఇచ్చి దాని తర్వాత మంత్లీ రెంట్ పే చేసి ఇదంతా చేస్తాం బిజినెస్ చేయడానికి, ఓకే. అదేవిధంగా ఏంటంటే మనకు మార్కెట్లో కూడా ఎర్న్ చేయడానికి ఏంటంటే కొంత ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది క్యాపిటల్. అట్ ద సేమ్ టైం ఏంటంటే దాంట్లో కొన్ని ప్రిన్సిపల్స్ అనేది మనం పెట్టుకొని వాటిని ఫాలో అవ్వడానికి ట్రై చేస్తూ ఉండాలి. ఇక థర్డ్ వచ్చేసరికి ఫ్రెండ్స్, మనకంటే క్యాష్ ఫ్లో కావాలి, మనం ఎక్కువగా క్యాష్ అనేది ఫ్లో చేస్తూ ఉండాలనుకుంటే కూడా థర్డ్ మెథడ్ వచ్చేసరికి మనకి ఇక్కడ ట్రేడింగ్ ఫ్రెండ్స్. ఈ ట్రేడింగ్ ఏంటంటే ఇంట్రాడే ట్రేడింగ్ గురించి మాట్లాడుతున్నాను. దీంట్లో స్కాల్పింగు అండ్ ట్రేడింగ్ ఆల్మోస్ట్ బోత్ సేమ్ అనమాట. స్కాల్పింగు ట్రేడింగ్ అనేది కొంచెం రిస్కీగా ఉంటాయి ఇంట్రాడేలో, ఎందుకంటే మీకు కంపల్సరీగా స్క్రీన్ చూస్తూ ఉండాలి. ఎవ్రీ టైం ఏంటంటే మార్కెట్ ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది, ఆ ఫ్లక్చువేషన్స్ని ఐడెంటిఫై చేయాలి. దాని తర్వాత ఏంటంటే మీరు మీ యొక్క మైండ్ని అండ్ మీ యొక్క ఐస్ను కూడా ట్రైన్ చేయాల్సి ఉంటుంది.
ఎందుకంటే ఎక్కడెక్కడ ఆపర్చునిటీ ఉంది అని చెప్పేసి. బట్ అగైన్ ఫ్రెండ్స్ ఏంటంటే దీంట్లో కూడా మంచి రిటర్న్స్ వస్తాయి. బట్ ఇది రావడానికి ఏంటంటే చాలా టైం పడుతుంది, చాలా టైం తీసుకుంటుంది. దాని వెనక ఏంటంటే డెఫినెట్గా మీరు దానికోసం హార్డ్ వర్క్ అనేది చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఈ 3 విధాల పద్ధతుల్లో ఏంటంటే మీరు ఇన్వెస్ట్మెంటు అండ్ ట్రేడింగ్ అనేది చేసుకోవచ్చు. బట్ ఒకవేళ మీకు ఏమీ తెలియదు, మార్కెట్లో ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే ఫస్ట్ ఏంటంటే ఫ్రెండ్స్ బ్లూ చిప్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. ఇంకా కొంచెం రిస్క్ ఉంది, మీకు అర్థం కావట్లేదంటే నిఫ్టీ బీస్ కానీ, ఓకే, ఇట్లా గోల్డ్ బీస్ కానీ వీటిలో కూడా కొద్దిగా ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు లాంగ్ టర్మ్లో. సో అవేంటంటే నిఫ్టీ బీస్ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ బీస్ అంటే మీనింగ్ ఏంటంటే ఫ్రెండ్స్ నిఫ్టీ 50 కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి టాప్ కంపెనీస్ అనమాట. దేశానికి వెన్నెముక లాంటి కంపెనీస్ అవి. లైక్ రిలయన్స్ కావచ్చు, హెచ్డిఎఫ్సి బ్యాంక్ కావచ్చు, ఇన్ఫోసిస్, టీసీఎస్, ఓకే, ఇవన్నమాట. సో వాటిల్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఆ ఫండ్ని మనం ఏంటంటే ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ డైరెక్ట్ బై చేస్తాం మనం. సో ఆల్మోస్ట్ ఏంటంటే మనం ఇన్వెస్ట్ చేసే ప్రతి రూపాయి కూడా అన్ని కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసినట్టు అర్థం అనమాట. సో నిఫ్టీ అనేది మనకి కంప్లీట్గా జీరో అయిపోవడం అనేది ఉండదు. ఎందుకంటే దాంట్లో ఉన్న కంపెనీలు అనేవి అడ్జస్ట్ అవుతూ ఉంటాయి అండ్ మంచి మంచి కంపెనీలను మాత్రమే దాంట్లో ఉంచడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇండివిజువల్ స్టాక్స్ ఏంటంటే కొద్దిగా రిస్క్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఫ్రాడ్స్ డిటెక్ట్ అయినా సరే, లేదు ఆ కంపెనీ పర్ఫామ్ చేయకపోయినా ఒక్కొక్కసారి కొలాప్స్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఏంటంటే ఫస్ట్ ఇనీషియల్గా మీరు తీసుకునే స్టెప్స్ ఏంటంటే మీ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ని స్ట్రాంగ్గా ఉండేటట్టు చేసేటట్టు చూసుకోండి. మీకు ఏది అర్థం కావట్లేదు అనుకుంటే కూడా మ్యూచువల్ ఫండ్స్లో అయినా ఇన్వెస్ట్ చేసుకోండి. ఓకే, మంచి మ్యూచువల్ ఫండ్స్ మిక్స్డ్ ఉండేటట్టు చూసుకొని, డెట్ కానీ హైబ్రిడ్ ఫండ్స్ అంటాం, డెట్ టు ఈక్విటీ బ్యాలెన్స్డ్గా ఉండే ఫండ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏంటంటే మనం జస్ట్ గూగులింగ్ చేస్తే కూడా నెట్లో కొడితే కూడా వస్తూ ఉంటాయి. వాటిలో కొద్దిగా అమౌంట్ అనేది ఇన్వెస్ట్ చేసాం. ఫస్ట్ ఏంటంటే మీకు ఒక ఎక్స్పీరియన్స్ అండ్ అనుభవం అనేది రావడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే ఫ్రెండ్స్ సింపుల్ ఇన్వెస్టింగ్ మెథడ్. ఎక్కడో పెద్ద పెద్ద ఎంటీఎంఎల్ చూసేసి అంటే ప్రాఫిట్స్ లాస్ స్టేట్మెంట్లు చూసేసి ఏదో చేసేయకుండా చాలా జాగ్రత్తగా స్టెప్ బై స్టెప్ అనేది మార్కెట్లో ముందుకు వెళ్తూ ఉంటే డెఫినెట్గా ఏంటంటే మీరు అనుకున్న గోల్స్ కానీ వాటిని రీచ్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్. దట్స్ ఇట్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.